మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే ఎఫ్డీఐల విషయంలో నిబంధనల సడలింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దివాలా స్మృతితో పాటు కంపెనీల చట్టం 2013లో సవరణలకు పచ్చజెండా ఊపింది. జల్ జీవన్ మిషన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎఫ్డీఐ, దివాలా స్మృతి, కంపెనీల చట్టంలో సవరణలకు ఆమోదం తెలిపింది. చైనా సహా భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే ఎఫ్డీఐల విషయంలో నిబంధనల సడలింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. పాత నిబంధనల ప్రకారం భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు చెందిన కంపెనీలు లేదా పెట్టుబడిదారులు దేశంలో పెట్టుబడి పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి. తాజా నిర్ణయం చైనా సహా ఇతర దేశాల పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం లభించనుంది. 2000 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ నాటికి భారత్లోకి వచ్చిన మొత్తం ఎఫ్డీఐలలో చైనా వాటా కేవలం 0.32%. ఈ కాలంలో చైనా నుంచి $2.51 బిలియన్ పెట్టుబడులు భారత్లోకి వచ్చాయి. దేశంలోకి వచ్చే మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో చైనా 23వ స్థానంలో ఉంది. 2020 జూన్లో గాల్వాన్ లోయలో సైనిక ఘర్షణల తర్వాత భారత చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని టిక్టాక్, వీచాట్, అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్ వంటి 200కు పైగా చైనా మొబైల్ యాప్లను భారత్ నిషేధించింది. డ్రాగన్ నుంచి వచ్చే పెట్టుబడుల విషయంలోనూ నిబంధనలను కఠినతరం చేసింది. భారత్లో పెట్టుబడి పెట్టాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ 2020లో ప్రెస్ నోట్ 3ని జారీ చేసింది. భారత్తో సరిహద్దు పంచుకుంటున్న మిగతా దేశాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు భారత్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. భారత్లో చైనా పెట్టుబడులు స్వల్పంగా ఉన్నా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మాత్రం గణనీయ స్థాయిలో ఉంది. ప్రస్తుతం భారత్కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో భారత్ $14.25 బిలియన్ విలువైన వస్తువులను చైనాకు ఎగుమతి చేసింది. $113.45 బిలియన్ విలువైన వస్తువులను చైనా భారత్కు ఎగుమతి చేసింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు $99.2 బిలియన్ ఉంది. 2025-26 ఆర్థిక ఏడాది తొలి 10 నెలల కాలంలో చైనాకు భారత ఎగుమతులు $15.88 బిలియన్ నమోదయ్యాయి. చైనా నుంచి దిగుమతులు 13.82% పెరిగి $108 బిలియన్ చేరాయి. ఈ కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు $92.3 బిలియన్ ఉంది.